హలో హాయ్ గ్రూప్ 2 మిత్రులకి అందరికీ స్వాగతం. ఒక చక్కటి అద్భుతమైనటువంటి మీరందరూ ఆశిస్తున్న న్యూస్ గురించి చెప్తాను. ఈ వీడియో ఇప్పుడు చేస్తున్నాను సాయంకాలం 5:50 ఈ 5:50 ఒక వార్తను నేను ధృవీకరించుకున్నాను ఆంధ్రప్రదేశ్ సచివాలయం నుంచి. సో ఏపీపీఎస్సీ చైర్మన్ నూతన నియామకం అధికారికంగా ఎల్లుండి జరుగుతుంది బుధవారము అని. అంటే ఈవేళ సెప్టెంబర్ 30 2వ తారీఖు అక్టోబర్ 2న జరిగే అవకాశం ఉందని. ఆ రోజు ఏ కారణం చేతైనా అక్టోబర్ 2 సెలవు ఒకవేళ అటు ఉంటే అక్టోబర్ 3న జరుగుతుందని అంటున్నారు. సో ఇది ఇక్కడ వరకు. ఇక ఆందోళన మానేసి మీరు ప్రశాంతంగా ఉండండి. ఇది అప్డేట్. సో నేను ఆ ఆర్డర్ కాపీ కూడా అవసరమైతే పెట్టగలను. అది ఇప్పుడు చూపించడం అంత బాగుండదు కాబట్టి సో ఇది అధికారికంగా ఇప్పటి వరకు. ఇంకేమన్నా 6 గంటల తర్వాత పరిణామాలు మారితే నేను చెప్పలేను. ఇప్పటి వరకు ఉన్నటువంటిది. సో కాబట్టి ఇంకా ఆందోళన, ఛానళ్ళ వెంట పడ్డం ఇవన్నీ మానేసేయండి. సో ఇక యుద్ధం ప్రారంభమైనట్టుగానే భావించవచ్చు. నూతన చైర్మన్ వచ్చిన తర్వాత మనకు గ్రూప్ 2 పరీక్షా తేదీలు ఇంకా ఇతరత్ర ఇంకా ఉన్నాయి కదా, గ్రూప్ 1 ఇతర జాబ్ క్యాలెండర్ ఇంకా ఇతర విషయాలను చూసేటువంటి అవకాశము ఉన్నది. కానీ పరీక్ష రోమరు డిసెంబరే అనేటువంటి దానిపైన ఎటువంటి స్పష్టత ఇప్పటి వరకు లేదు. కేవలం చైర్మన్ నియామకానికి సంబంధించినంత వరకే ఉంది. ఏ కొత్త చైర్మన్ అయినా రావడము, ఫైళ్ళు పరిశీలించడము, అంశాలను చూడడం అనేది ఇట్ టేక్స్ టైం. సో మీరు విషయాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. హ్యాపీ రైట్. ఒక టెన్షన్ మీకు వదిలేసి రైట్. ఇక ఒకసారి స్క్రీన్ చూడండి మిత్రులారా. గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి మనకు అత్యంత గొప్ప కబురు ఈరోజు అందిన నేపథ్యంలో డైలీ టెస్ట్ సిరీస్ బ్యాచ్ మరియు ఇతర బ్యాచ్ల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మరియు మనం సాధించినటువంటి ప్రోగ్రెస్ అంతా ఇందులో నేను చెప్పబోతున్నాను మిత్రులారా. ఫీజు ఓన్లీ 600. ఇప్పుడు మాట్లాడతాను. ఈ కోర్సు గురించి వివరాలు చెప్పే ముందర మీరు ఒక్క సెకండ్ ఈ వీడియో పూర్తిగా వినండి, స్కిప్ చేయకుండా. ఇది కేవలం ఇప్పుడు గ్రూప్స్ తేదీలు రాబోతున్న ఈ నేపథ్యంలో మీకందరికీ అవసరమైన అద్భుత దివ్యౌషధము ఈ మాటనే మీరు రికార్డ్ చేసుకోవచ్చు. వండర్గా ఎట్లా నేను చెప్తున్నా. ఇది చూడండి మీరు. పంచాయతీ కార్యదర్శి అన్ని స్లోగా వస్తాను. సరే ఫస్ట్ ఇది చూద్దాం. సో మన ప్రిలిమ్స్ జరిగింది కదా. ఈ ప్రిలిమ్స్లో హిస్టరీలో మీరు 30కి 28 మార్కులు. నేను కేవలం ఇండియన్ జాగ్రఫీ మాత్రమే చదివించా 17 మార్కులు. సో అంటే వరల్డ్ జాగ్రఫీ కానీ ఇతర ఏం లేదు. అవుట్ ఆఫ్ కొట్టేసాం అక్కడ. అట్లాగే ఇండియన్ సొసైటీ నేరుగా 12 మార్కులు, ఇండైరెక్ట్గా 4. అంటే అంత గొప్ప ఈ పుస్తకం మీరు చూడాలి. మన గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా మనకి 28కి పైగా సెట్ చేసిన పుస్తకం. మీరు ఒకటే నేను చూపించగలను. అంత బుక్ అంతా చూపించాలంటే మనకు చాలా కదా మిత్రులారా. శివాజీ యుగంలో మీకు వచ్చినటువంటిది చూడండి. నేను అన్ని మార్క్ చేశాను. ఈ పేపర్లన్నీ మీరు చూశారు కదా, వైట్ పేపర్లంతా. ఇందులో మీరు చూడండి, ఎక్కువ టైం ఉండదు కదా. చూడండి గ్రూప్ 1 ప్రిలిమ్ శివాజీ విదేశాంగ మంత్రి 2 రాశాను నేను. సుమంత్ అండ్ దబీర్ 120 పుస్తకాలు చరిత్ర అధ్యయనం చేసిన వ్యక్తిగా కనపడుతుందా మిత్రులరా. సో కాబట్టి ఇది మీరు గమనిస్తారు. ఇందులో నుంచినే అన్ని కొట్టుకు రావడం. సో మీరు ఇంకా గమనిస్తారు. ఇది ఇండియన్ సొసైటీ కేవలం నేను 300 పేజీలు, 250, 300 పేజీలు సెట్ చేశాను. చూడండి ఇందులో అత్యంత గొప్పమైనటువంటి బిట్లు మనకు రావడాన్ని మీరు గమనిస్తారు. అన్ని మార్క్ చేస్తున్న అత్యంత కష్టమైన బిట్ని కూడా నేను తెప్పించినది ఇదేనండి. వివాహ భాగస్థులు జీవితశాలను ఎంపిక చేయని పైన ఒకటి వచ్చింది చూసారా, ఇండైరెక్ట్ క్వశ్చన్. అది ఇందులో రాశాను చూడండి. మీరు గమనిస్తున్నారా. అన్నీ చూపించాలంటూ ఒక వీడియో కదా కాబట్టి లెంత్ ఎక్కువ అవుతుంది. సో అట్లాగే మీరు చూస్తారు. ఒక రాష్ట్రాన్ని తీసుకుని 9 రకాల సబ్జెక్టులు జరపడం, జీకే. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇక్కడ టెస్ట్ సిరీస్ రాస్తే డ్యామ్ షూర్ గ్రూప్స్ కొడతారన్నది నా ఉద్దేశం. ఇందులో మీరు చూడండి ఎన్నెన్ని గొప్పమైనటువంటి బిట్లు చూపించానో. మీరు ఫస్ట్ మన వైకోం సత్యాగ్రహం కూడా అడిగాడు కదా, అది కేవలం జీకే బుక్లో చూపించాయి. ఇండియన్ హిస్టరీ మళ్ళీ తర్వాత సంగతి మీరు అది గమనిస్తారు మిత్రులారా. చూడండి ఒక్క సెకండ్ మీరు చూపిస్తాను. సో మీరు ఈ విశేషాలను చదివేటప్పుడు మీరు ఎంత హాయిగా ఉంటుందో మీరు చూడండి. హరిజనులు దేవాలయాల ప్రవేశము. సో ఎవరి దగ్గర PDF 1 ఉత్తరప్రదేశ్ 5వ పేజ్ మీ దగ్గర కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ రాసాం వైకోం సత్యాగ్రహం గాంధీజీని ఆకర్షించింది అని. సో ఇంకా మీరు కానీ చూస్తే మిత్రులారా, ఇవి స్టేట్స్లో మీరు గమనిస్తారు. ఇందులో ఇది నేషనల్ మూమెంట్. ఇదే 28 పుస్తక 28 బిట్లు సింపుల్. ఎన్ని ఉన్నాయి చూడండి, 100 పేజీలు కూడా లేదు. ఇంకా మీతో మాట్లాడతా
ఒక రాష్ట్రం తీసుకుని సరే ఒక జిల్లా తీసుకుని దాంట్లో చేయడం అన్నీ చూడండి. మన గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎలా వచ్చాయో తారక ఏవైనా సరే ఆంధ్రప్రదేశ్ స్పెషల్ జీకే బుక్ ప్రతి జిల్లాకు ఒక పీడిఎఫ్ రాసాం. ఇవి కాకుండా మీరు ఇంకా పూర్వం చూడండి, ఇది పంచాయతీ సెక్రటరీకి నేను రాసిన బుక్ రూరల్ డెవలప్మెంట్ 152 బిట్లు. గోపాలరెడ్డి పేపరు 150కి అయితే 152 ఎందుకు వచ్చాయనుకోద్దండి. ఎందుకంటే ఆ సంవత్సరం జనరల్ స్టడీస్లో కూడా రూరల్ డెవలప్మెంట్ ఇచ్చారు. మీరు 2009లో ఎవరైనా పరీక్ష రాసింటే మీకు తెలుస్తుంది. అనేక ర్యాంకులు తీసుకొచ్చిన చరిత్ర మంది స్టేట్ వైడ్ కూడా దీంట్లో. ఇందులో చూడండి అన్నీ ఎలా మార్క్ చేసామో మీకు చూపించబోతున్నా. ఇదే చూడండి, మీకు అన్ని ర్యాంక్ చేయడానికి అన్ని బైండింగ్ కూడా ఇప్పేసాం. సో మీరు ఎక్కడ పేజీకి 4-5 చూసారు ఎలాగ పడుతుండయో ఇవంతా. ఇవన్నీ నేను మీకు చూపించబోతున్నా. ఇందులో ప్రూఫ్స్తో సహా చూడండి ఎలా రాసామో మీరు గమనిస్తారు. ఇందులో కూడా గమనిస్తున్నారా, ఇది మనం సాధించింది. ఇంకా ఎండోమెంట్లో ఎవరు ఫస్ట్ ఈ రాష్ట్రంలో ఎవరు మెటీరియల్ తయారు చేయనప్పుడే మనం తయారు చేసాం. అవి మీరు చూస్తారు. ఇందులో ఫిలిమ్స్లో 100కు 90 బిట్లు, మెయిన్స్లో 120కి పైగా రావడం ఈ 2 పుస్తకాలు మిత్రులారా. ఇది ఎండోమెంట్ స్పెషల్. 10 మంది అవధానులతో కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేసి డాక్టర్ కట్టమూరి చంద్రశేఖర్ నేతృత్వంలో ఈ అద్భుతాన్ని మనం సాధించడం జరిగింది. సదా మీరు కృతజ్ఞతగా ఉండాలి. ఇన్ని చేశాం మిత్రులారా. మీకు అర్థమైందండి ఇప్పుడు మనం చేసిన ప్రోగ్రెస్ ఎలా ఉందో. ఈ డైలీ టెస్ట్ సిరీస్ కోసం 80 రకాల మూల గ్రంథాలను తీసుకున్నాను. ఒక్కొక్కటి మీకు చూపిస్తాను, అందుకే ఓపికగా చూడండి. ఏపీ హిస్టరీ 25 గ్రంథాలు ప్లస్ ఇప్పుడు 3 గ్రంథాలు యాడ్ అయ్యాయి మిత్రులారా. ఇంకా మీరు కానీ గమనిస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ 14 సోర్సెస్ మొన్న గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా 100% కవర్ అయినది. ఎందుకు అన్ని తీసుకున్నాము. డిఆర్డిఓ, సృజన్ పోర్టలు, తర్వాత ఇస్రో, అదే రకంగా పిఐపి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అంతా, భారత రాజ్యాంగము, ఇది చాలా ఇంపార్టెంట్ 14 సోర్సెస్ ఇన్క్లూడింగ్ డిడి బస్సుతో సహా కవర్ అయింది. ఇక ఇండియన్ ఎకానమీ చాప్టర్ వైజ్ మీరు చూస్తారు. ఇవన్నీ మీరు చూస్తే ఇందులో మీరు అడ్మిషన్ తీసుకోవాలా వద్దా అని తెలుస్తుంది. ఇన్ని రకాలైనటువంటి బిట్లు, ఇన్ని కోర్సుల్లో స్థిరంగా బిట్లు వస్తున్నాయంటే ఈసారి కూడా 100% బిట్లు కొట్టబోతున్నాం అనేది నా నమ్మకం. అందుకనే ఎన్ని సెలక్షన్లు వస్తాయో మళ్ళీ మనం మాట్లాడదాం. ఇంత ఖచ్చితంగా నేను అనుకుంటున్నా, ఇన్ని బిట్లు వచ్చాయి కదా, మరి ఈసారి కూడా అదే రకమైనటువంటి ఆ వండర్ని రిపీట్ చేయబోతున్నాం. రైట్ మిత్రులారా, ఇప్పుడు చూడండి ఈ టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్, డైలీ టెస్ట్ సిరీస్ బ్యాచ్ 600. ఈ 650 స్క్రీన్ ఒకసారి మీరు చూడండి. ఇందులో చూస్తే మీరు ప్రతిరోజు పేపర్ 1 ఒకరోజు, పేపర్ 2 ఒకరోజు, అట్లా 2 months ఖచ్చితంగా నిర్వహిస్తారు. దానికి సంబంధించి ఫీజు 600. ఒకవేళ మీరు 3 months రాయాలనుకుంటే 900 కూడా మీరు రాసుకోవచ్చు. ఇంకా అప్ టు ఎగ్జామ్ వరకు రాయాలంటే ఒక స్పెషల్ ఫీజుతో మీరు రాయవచ్చు మిత్రులారా. నేను మీతో మాట్లాడుతూ ఉన్నా, మీరు ఇంత ప్రోగ్రెస్ ఎందుకు చూపించానో మీరు చూస్తారు. అదే రకంగా మీరు చూడండి టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్, ఇది మీరందరూ ఖచ్చితంగా తెలుసుకోవాలా. టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ మిత్రులారా, ఇందులో ఈ దేశంలో లేనిటువంటి ఒక కొత్త సిస్టమ్ని మన టీం ఏర్పాటు చేసింది. ఎట్లా, మనకు 4 సబ్జెక్టులు ఉన్నాయి కదండి, 4 సబ్జెక్టులు, 4 సబ్జెక్ట్స్ నుంచి మనకు 475తో మనకు రాబోతున్నాయి అనేది మనకి ఇంపార్టెంట్. ఈ 4 సబ్జెక్ట్స్లో మీరు ఏదైతే ఉంటుందో మీరు ఇక్కడ ఈ 4 తీసుకుంటే మీరు ఫస్ట్ గమనించాల్సింది, మనకు టాపిక్ వైజ్లో 160 టెస్టులు కండక్ట్ చేస్తారు. ప్రతిరోజు మీరు 2 టెస్టులు రాసుకుంటే అలాగే, లేదా 4 టెస్టులు రాసుకున్నా బాగుంటుంది. ప్రతి చిన్న టాపిక్కి 20 క్వశ్చన్స్, అది 80 ఇప్పుడు చూపించిన అట్లా 80 మూల గ్రంథాల నుంచి. ఇది టెస్ట్ కమ్ లెర్నింగ్ కోర్సుగా ఉంటుంది. ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ ఎలాగుంటాయో అలాగే ఉంటాయి. మీరు అడ్మిషన్ల కోసం ఈ నెంబర్ని మీరు చూడొచ్చు మిత్రులారా. ఇందులో నేను ప్రవేశిక ప్రియాంబుల్ పైన ఒక టెస్ట్ ఎప్పుడైనా చూసారో మీరు? ఈ దేశంలో ఎవడు నిర్వహించి ఉన్నాడు. అది 20 కొత్త క్వశ్చన్స్, గతంలో ఎక్కడ ఇవ్వనివి. అట్లాగే శాతవాహనుల మతం పైనే 20 క్వశ్చన్స్ అండి. అట్లాగే సైన్స్ అండ్ టెక్నాలజీలో చిన్న టెక్నాలజీ మిషన్స్లో 3 టెక్నాలజీ మిషన్స్లో 20 క్వశ్చన్స్. అట్లా నేషనల్ క్వాంటమ్ మిషన్ కావచ్చు, ఏఐ కావచ్చు, బయో ఎకానమిక్, ఇట్లా ఏవైనా గడే అప్ టు డేట్స్ తోటి మీరు గమనిస్తూ ఉంటారు.
డైలీ టెస్ట్ సిరీస్ బ్యాచ్ స్టార్ట్ చేసి ఈ వేటికి 2 months అయింది రేపటికి, అంటే ఆగస్ట్ 1 నుంచి. 2 నెలల నుంచి వాళ్ళు ఎట్లా తయారయ్యారో మీరు మీ సమీపంలో ఉన్న వాళ్ళని అడగండి. మెరికల్లో తయారై ఉంటారు. ఏపీపీఎస్సీ ఎలా ఉందో అట్లాగా ఎక్కడా రాయలా. ఎవరైనా ఈ రాష్ట్రంలో సింగిల్ లైన్ బిట్లు లేకపోతే పుస్తకాల్లో ఉన్నట్టు ఇస్తున్నారు తప్ప ఏపీపీఎస్సీ లెవెల్ బిట్లు రాలేదు. అందులో పచ్చి బూతులు 50 బిట్లు ఇస్తే 35 నుంచి 40 బిట్లు అన్ని రాంగ్. ఏదో యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు వాళ్ళకి నచ్చిన విధంగా బిట్లు తయారు చేస్తున్నారు. బిట్లు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కాదు తయారు చేయాల్సినది పిహెచ్డి లాంటి ఉన్నత డిగ్రీలు, 30 సంవత్సరాల అనుభవము, మంచి మేధస్సు కలిగినటువంటి ఓపిక ఉండేటువంటి, అన్నిటికీ మించి విద్యార్థులకు సరైనటువంటి యొక్క బిట్టు అందించాలన్న తపన, ఆసక్తి, ఆ రకమైనటువంటి వ్యక్తులు తయారు చేయాలి. ఎవడు పడితే వాడు చేసేటువంటి కార్యక్రమాలు కాదు మిత్రులారా ఇవి. ఆ పేపర్ని అర్థం చేసుకునేటువంటి తపన ఉండాలా, ఆ ఆర్ద్రత ఉండాలా, 4 కొత్త పాయింట్లు అభ్యర్థులకు అందించాలన్న సంకల్పం ఉండాలా. ఎవడు పడితే వాడు ఎక్కడ పడితే అక్కడ తప్పులు వచ్చేటువంటి బిట్లు రాస్తే ఏమిటికి సుఖం? ఇవన్నీ చూడండి. అదే రకంగా మీకు ఇందాకే నేను చెప్పాను మిత్రులారా, ఇందులో మీరు చూడండి, మిమ్మల్ని తయారు చేయడానికి ప్రతి సబ్జెక్టుకు కేవలం 300 రూపాయలతో మెంటార్షిప్ ఇస్తున్నా. ఎట్లో తెలుసా? మెంటార్షిప్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక దరిద్ర భావన ఉంది. రోజు ఒక టాపిక్ ఇవ్వడమట, ఏదో ఒక పుస్తకంలోటివి పీడిఎఫ్ చేసి పేజీలు పంపడం. అది కాదు మెంటార్షిప్ అంటే. ఒక బిట్ ఎక్కడొస్తుంది, ఒక టాపిక్ని ఎలా చదవాలా, ఏమేమి హెడ్డింగ్స్ కవర్ చేయాలి, ఎక్కడ బిట్ ఇవ్వాలి, ఎక్కడ కంటెంట్ని సేకరించాలి అనే వివరంగా ఒక నోట్, ఒక డాక్యుమెంట్ లాగా శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ యాప్లో వస్తుంది. ఇది భారతదేశంలో ఏ యాప్లోనూ లేనటువంటి ఫీచర్ మిత్రులారా. అది నేను మీకు చూపించగలను. మీరు గమనిస్తున్నారా? అది తీసుకున్న వాళ్ళంతా 25వ తారీఖు నుంచి ప్రారంభమైంది. అందువల్ల ఇవి కూడా మీరు గమనిస్తారని ఆశిస్తూ ఉండా. సో కాబట్టి ఇవి మీకు ఇక్కడికి నేను అందిస్తున్నటువంటి ప్రోగ్రామ్స్. ఎవరైనా మీరు 15 రోజుల్లో ఫుల్ కోర్స్ మీకు ఒక్కొక్క సబ్జెక్ట్ 15 రోజుల్లో తయారు చేసే విధంగా రూపొందించబడినటువంటి అద్భుతమైనది ఇవ్వండి. ఇంకొకటి గమనించండి, ఈ రాష్ట్రంలో నేరుగా అభ్యర్థులతో నేనే మాట్లాడి అడ్మిషన్ ఇస్తున్నా. ఈ దేశంలో ఏ ఎక్స్పర్టు మీకు ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయడం లేదు, మాట్లాడడం లేదు. ఎవరో కింది స్థాయి అటెండర్లు తీస్తారో వాడికి తెలిసింది కొంత, తెలియంది కొంత, సగం. ఎక్కడైనా రెస్పాన్స్ ఉందా? నేను ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాను. మీరు గమనించండి. అది ఏదైనా మాట్లాడే అభ్యర్థులకు వెన్నుదన్నుగా నిలుస్తాడు. ఈ క్వాలిటీస్ని చూడండి. మీరు ఎక్కడైనా 300-400 పేజీల బిట్లు పడిపోవడం చూసారా? అది నేను సాధించి చూపా. అది మీకు ప్రారంభంలో నేను పుస్తకాలు చూపించా. ఇది నా కృషి, ఇది మా టీం యొక్క పట్టుదల, 3 దశాబ్దాల నిరంతర తపనతో కూడినటువంటి ప్రయత్నము. మీరు ఎక్కడైనా చూడొచ్చు. ఇక్కడ వాట్సాప్ నంబర్కి డెమో పెట్టుకోండి, 60 పేజీలు పంపుతారు. శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ యాప్ డౌన్లోడ్ చేయండి. ఏపీ హిస్టరీ మన మోడల్ టెస్ట్ 75 క్వశ్చన్స్ పెట్టాను చూడండి. అలాగే సూపర్ మెంటార్షిప్ కోర్సు డెమో ఇస్తారు, అక్కడ కూడా చూడండి. అలాగే 80 days ప్లాన్ ఫ్రీగా కూడా మీకు పెడతారు, అది కూడా చూడండి. ఇన్ని రకాలైనటువంటి సౌకర్యాలతో మీకు ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా. అందుకనే మీరు ఈ అవకాశం, మరి ఎప్పుడు ఈ బ్యాచ్లు ప్రారంభమవుతున్నాయి? అన్ని బ్యాచ్లు అంటే చూడండి మిత్రులారా, ఈ బ్యాచ్లు ఎప్పుడు ప్రారంభమవుతున్నాయి? సో మనకి అక్టోబరు 5వ తారీఖు నుంచి ప్రారంభమవుతున్నాయి. అక్టోబరు 5వ తేదీ నుంచి. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ తేదీని మీరు మార్క్ చేసుకోండి. 5వ తేదీ నుండి బ్యాచ్లు ప్రారంభమవుతున్నాయి. మీరు గమనించుకోండి. ఆ లోపల ఈ బ్యాచ్లు ప్రారంభమయ్యే లోపల మీరు రిజిస్టర్ చేసుకోండి, వెంటనే రిక్వెస్ట్ పంపండి. ఆ ఫీజులు కూడా మళ్ళీ పెరుగుతుంటాయి కాబట్టి మీరు గమనించుకోండి. వెంటనే మీరు ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ నెంబర్కి రిక్వెస్ట్ పెట్టండి. మీరు ఫీజు చెల్లించి మీ సీట్ని రిజర్వ్ చేసుకోండి. అక్టోబర్ 5వ తారీఖు నుంచి మీరు నాతో పాటు ప్రయాణం చేస్తారు. అద్భుతమైన విజయాలను మీరు సాధిస్తారు, సాధించబోతారు. మీరు గమనించాల్సింది, ఎప్పుడైనా సరే టెస్ట్ సిరీస్ అంటే ఏ పుస్తకాలు ఫాలో అయ్యారు, మార్కెట్లో ఉన్న పుస్తకాలు ఫాలో అయ్యారా, మంచి స్టాండర్డ్ బుక్స్ ఫాలో అయ్యారా, ఆ టెస్టులు పెట్టే సంస్థ యొక్క నైపుణ్యం ఎన్ని సంవత్సరాల నుంచి రంగంలో ఉంది, ఎన్ని స్టేట్ ర్యాంకులు తీసుకొచ్చారో. మనము 2011లోనే 5వ ర్యాంకు, అదే రకంగా 2వ ర్యాంకు, గ్రూప్ 1లో ర్యాంకులు ఎన్ని 1, 2 మనం సాధించిన అభివృద్ధి. మా విజయనగరం జిల్లాలో చూడండి, ఎక్కడ చూసినా గోపాలరెడ్డి విద్యార్థులు పనిచేస్తూ ఉంటారు, అన్ని ప్రభుత్వ శాఖల్లో కూడా. అదే రకంగా రాష్ట్రంలో కూడా మీరు గమనించండి. ఎంత ర్యాంక్ రాయలసీమలో కూడా పంచాయతీ కార్యదర్శులు అద్భుతమైన విజయాలు. ఇక్కడ 1, 2 అని కాదు, మా యొక్క పనితీరు మీరు గమనించండి. రెండోది,
బిట్లు పొరపాటు లేకుండా రాయడం ఎలాగా? మీరు ఏ యాపను చూడండి, అన్ని పొరపాట్లు. అదే కాకుండా పిల్లలు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు రాస్తే వస్తాయా? సో మీ ఎండోమెంట్లో అట్లా ఎవరైనా తీసుకురాగలరండి? ప్రిలిమ్స్లో 100కి 90, మెయిన్స్లో 120, 150కి వస్తాయి. అట్లా ఎక్కడైనా సాధ్యమైందా? నేను చేసి చూపించా. అందువల్ల మీరు ఇవన్నీ కూడా చూడండి. మన ప్రిలిమ్స్లో ఎంత అద్భుతం. మీరు సముద్రగుప్తుడు తాను జయించిన ప్రాంతాలను ఏం చేశాడని బిట్ అడిగాడు. అది నేను మీకు చూపించి మర్చిపోయినప్పుడు ఇప్పుడు చూపిస్తే చూడు గుర్తుకొచ్చాను. అది నేను ఆల్రెడీ రాసేసాను. మీరు ఎవరు కూడా అట్లా రాయలా. నేను ఏం చేశాడని రాశాను. ఒక్క సెకండ్, అందుకే ఓపికగా చూడమన్నా. ఓపికగా చూస్తే మీకే సక్సెస్ అయిపోతారు. చూడండి మిత్రులారా, ఒక్క సెకండ్. ఈ పుస్తకం అందరు చాలామంది దగ్గర ఉంది, మీరు చూసుకోండి. PDF 13, మీకు పేజ్ నెంబరు ఒక్క సెకండ్ చెప్పేస్తున్నా. మీరు ఎక్కడెక్కడ అట్లాంటిది ఉందో చూడండి మిత్రులారా. ఇదే కదా PDF 13 పేజ్ నెంబర్ 8. మీతో చాలా మందితో ఉంటుంది ఇది. ఏం రాశారు చూడండి. ఇక్కడ కదా బిట్ అడిగాడు, సామంతలుగా చేసుకున్నాడు, కప్పం చెల్లించమని ఆదేశించాడు. వీటిని ఏం చేశాడు అంటే ఏదే కోసల, వేంగి, కంచి, పెష్టపురం, కొత్తూరు, రెండుపల్లి. ఇదే కదా మన బిట్ అడిగి చూడండి. గ్రూప్ 1 2022 ప్రిలిమ్స్లో కూడా అడిగాడు. అది ఇక్కడ కూడా రాశాను. ఎక్కడైనా ఇట్లా వీటిని ఏం చేశాడని మార్క్ పెట్టి ఇట్లా రాయగలరండి ఎక్కడైనా పుస్తకాల్లో. మీరు చూడండి వీటిని ఏం చేశాడో అని. ఇది మన సామర్థ్యం. అంటే ఏమైతే పేపర్ సెటర్ ఇస్తున్నాడో అది ముందుగానే మనం ప్రయత్నాలు చేస్తున్నాం. పిండేసాము ఏపీఎస్సీ పరీక్షలో బిట్టు ఎట్లొస్తుంది ఎట్లా అన్నది. సో ప్లీజ్ అండర్స్టాండ్, 600K డైలీ టెస్ట్ సిరీస్ మీకు ఎక్కడా లభ్యమవుదు. వేలు టెస్ట్ సిరీస్ ఫీజులు మీరు హైదరాబాద్లో తీసుకుంటున్నారు. మీకు తెలుసు అన్ని బూతులు, తప్పులు, ఏంది పడితే అది బిట్టు, ఒక్కటి అక్యురేట్గా ఉండదు. స్టాండర్డ్స్లో అస్సలు ఉండవు. ఇలా ఉండాలి బిట్టు. ఏపీఎస్సీ ఎగ్జామ్స్ ఎలాగుంటే అలాగా యూ కెన్ చెక్ ఎనీ టైమ్. థరోగా ఉంటుంది. వీఆర్ థరో విత్ ద సబ్జెక్ట్. వై we are having expertise team with 14 members. Among 14 members, 6 members having PhD. సో కాబట్టి ఇంత అనుభవం, ఇన్ని రకాలైనటువంటి బిట్టు నా వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతాను. మన గాథా సప్తా చెప్తే అందరూ తెల్లముఖం వేశారు. ఏమిటి ఇంకా చిన్న బిట్లు చదువుకొని పరీక్షలకు వెళ్ళి సక్సెస్ అవుతామంటే ఎట్లా? దాదాపు 92,500 మందిలో 905 మందికి మాత్రమే గ్రూప్ 2 వస్తుంది. ఈ కఠిన చేదు నిజాన్ని మీరు గ్రహించాల్సి ఉంటుంది. మిగిలిన అందరూ కూడా ఇంటికి రావాల్సిందే కదా. మరి ఎంత నాలెడ్జ్ ఉండాలి మనం? అందరికంటే మించి ప్రయత్నం చేయాలా? మీరు మనం సారీ టు సే మన మేధస్సుతో ఇంత అద్భుతమైన జీవితాన్ని పొందేది కేవలం పోటీ పరీక్షల ద్వారా. అర్థమవుతుందా? మీకంటే మేము ఎక్కువ చదువుతున్నాం. మీరు కావాలంటే నా విద్యార్థులను నన్ను ఫాలో అవ్వండి. ఎంత షెడ్యూల్ ఫాలో అవుతుంటుందో మీరు చూస్తుంటారు. ఈ విషయాలన్నీ గ్రహించి నిర్ణయం తీసుకుంటాను ఆశిస్తూ, ఇక ఏపీఎస్సీ చైర్మన్ నియామకం జరుగుతున్న ఈ సందర్భంలో డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. సో ఇంకన్నీ అలా పాస్ ఆన్ అయిపోతాయి. మీరు కూడా ఎగ్జామ్ రాస్తారు, విజయవంతం అవుతారు. ఖచ్చితంగా ఇలా మేము చేయగలము. ఆల్ ది వెరీ బెస్ట్. మీ డాక్టర్ గోపాల్ డే.